యురేకా యురేకా సక్కమికా నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికరా మజాగా ఛాన్స్ జరుపుకో మలే రొమాన్స్ యురేకా సక్కమికా సకమిక 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 సకమిక. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు 108.7 అక్షయ ఎఫ్ఎం. ఇది బియాండ్ మ్యూజిక్. ఇంతకీ ఈ పాటకి ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయానికి చాలా కనెక్టివిటీ ఉందండో. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా? సో యురేకా అన్న పదం వినగానే మీ అందరికీ ఎవరు గుర్తొస్తారు? సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. బట్ ఈలోపు June 14th ఒక ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అదే ఇంటర్నేషనల్ బాత్ డే. ఏంటి, స్నానానికి కూడా ఒక రోజు ఉందా అనుకుంటున్నారా? ఆగండి, అక్కడే చాలా హిస్టరీ దాగుంది. మరి ఏంటి ఇంటర్నేషనల్ బాత్ డే అంటే, మనకి యురేకా అంటూ ఆర్కిమిడిస్ బయాన్సీ ప్రిన్సిపల్ కనిపెట్టిన రోజే June 14th. సో అలా ఆయన రిలాక్స్డ్గా స్నానం చేస్తుంటే ఈ ఐడియా తట్టింది కదా. సో అందుకని చెప్పే ఈ స్నానం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత అందరికీ తెలియాలి అని చెప్పి June 14th సెలబ్రేట్ చేసుకున్నాం ఇంటర్నేషనల్ బాత్ డేగా. అయితే ఆర్కిమిడిస్ ఈ ప్రిన్సిపల్ కనిపెట్టడం ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఏంటి అంటే హైజీనిక్గా ఉండడం వల్ల చాలా డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి ఈ పర్సనల్ హైజీన్ ప్రమోట్ చేయాలి అని చెప్పి ఈ ఇంటర్నేషనల్ బాత్ డేని స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా అబ్బాయిలు, హాస్టలర్స్, అండ్ అబ్బాయిలు అనుకోవట్లేండి, అమ్మాయిలు కూడా ఈ మధ్యన అలానే తయారయ్యారు. సో బద్దకిస్టులందరికీ కూడా ఈ డే ఒక ఐ ఓపెనర్ అవ్వాలి అని చెప్పి ఇలాంటి ఒక స్పెషల్ డేని స్టార్ట్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చిన్నపిల్లలకి స్నానం చేస్తున్నప్పుడే వేరియస్ ప్లే యాక్టివిటీస్ ద్వారా ఎన్నో విషయాలు నేర్పించవచ్చు అని కూడా అంటున్నారు. అండ్ ఇంకా ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అలా గులాబీ రెక్కలు మన బాత్ టబ్లో ఆర్ బకెట్లో వేసుకుంటే అబ్బా మూడ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది కదా. సో బాతింగ్కి అంత స్పెషాలిటీ ఉంది, అంటే లైక్ ఇట్ కెన్ చేంజ్ అవర్ మూడ్ కదా. సో అందుకని చెప్పి ఈ ఇంటర్నేషనల్ బాత్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఏ డే కూడా ఊరికే పెట్టలేదండో, విన్నారు కదా. ఇట్ హ్యావ్ ఎ రీజన్, ఇట్ హ్యావ్ ఎ హిస్టరీ అండ్ ఇట్ హ్యావ్ అ పర్పస్. మరి అర్థమైంది కదా. బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్ళి అక్కడ కూడా మీ బ్రెయిన్ని అవసరమైన విషయాల మీద ఫోకస్ చేయకుండా కొంచెం రిలాక్స్ అవ్వండి అండ్ ఎంజాయ్ యువర్ బాత్.